ఎప్పుడైనా ఇంగ్లీష్లో హరికథ విన్నారా? మనోళ్ల మేనిఫెస్టోలు, ఎన్నికల వాగ్దానాలు వింటుంటే ఓటరు తెలివి తక్కువడైతే నాయకుడు ఇంగ్లీష్లో హరికథ చెప్పినట్టే ఉంటుంది. ఈ తెలివి తక్కువ ఓటరోడి చెవుల్లో క్వింటాళ్ల కొద్దీ కాలీఫ్లవర్లు పెట్టినట్టే ఉంటుంది. భూమిని ఆకాశాన్ని ఏకం చేసి పారేస్తామంటున్న పార్టీలోళ్ళ హామీల పుస్తకాల్లో అన్ని లద్దె పురుగులు, వానపాములే తప్ప ఏ ఒక్కటి వాస్తవ ప్రపంచానికి దగ్గరగా కనిపించదు. హైదరాబాద్కి అన్నీ ఉన్నాయి, సముద్రం ఒక్కటే లేదు, అది కూడా సాధించి పెడతామంటూ విచిత్రమైన డైలాగ్ ఒకటి వినిపించినప్పుడు మనమంతా విపరీతంగా నవ్వేసుకున్నాం. కానీ ఇవాళ ఊరేగుతున్న చైతన్య రథాలన్నిటి మీద నుంచి అన్ని అటువంటి మాటలే జాలువారిపోతున్నాయి. నేనే ముఖ్యమంత్రినైతే అంటూ ఒక పార్టీ అధినేత 5 సంతకాల పాటను అదే పనిగా పాడుకుంటుంటే వింటున్న జనానికి కూడా శ్రవణానందకరంగా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆ రోజు అదే స్టేజ్ మీద నిల్చొని అదే రోజు అదే నిమిషంలో 5 సంతకాలు పెడతాను. పెట్టి మరో 6 పనులకు శ్రీకారం చుడతా. ఆ 11 పనులతో ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, ఆ 11 పనులతో ఈ రాష్ట్ర దశ కూడా మార్చబోతున్నామో అని సంగతి మాత్రం గర్వంగా చెప్తున్నా. ఆ ప్రవాహానికి అక్కడితోనే బ్రేకులు పడలేదు. ఇవన్నీ దక్కేది కేవలం తెల్ల కార్డున్న నిరుపేదలకు మాత్రమేనన్న విషయాన్ని కూడా ఆయనే గుర్తు చేస్తారు. అటువంటి తెల్ల కార్డు కూడా 24 గంటల్లో డోర్ డెలివరీ అయ్యేలా చూస్తానంటూ తాను ప్రవేశపెట్టబోతున్న సదరు ప్రాతిపదికను కూడా విప్పి చెప్పుకుంటారు. ఇల్లు లేనియా నిరుపేద కోసం ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నారు. ఏ కార్డు కోసం, ఏ ఇంటి కోసం ఏ పేదవాడు కూడా ఏ రాజకీయ నాయకుడి చుట్టూ కూడా తిరగవలసిన పని లేకుండా చేస్తారని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవాళ ప్రతి పేదవాడికి హామీ చెప్తున్నారు. మీ వార్డులోనేమో ఒక ఆఫీస్ పెడతాను, మీ గ్రామంలోనేమో ఒక ఆఫీస్ పెడతాను, అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక నామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి అడిగిన వాడికి ఏ కార్డు అయినా కూడా 24 గంటల్లో వచ్చేట్టుగా చేస్తానని చెప్తున్నారు. బాగుంది. వింటున్న కొద్దీ గోరుముద్దలు తినిపించినట్లు, అరటి పండు వల్చి నోట్లో పెట్టినట్టు సుఖంగానే అనిపిస్తుంది. కాకపోతే నీకంటే ముందు స్వర్ణాంధ్ర సీఈఓగా పేరుబడి ఆ తర్వాత 9 ఏళ్లుగా పాడుబడ్డ నేలబావిలా మిగిలిపోయిన చంద్రబాబు నాయుడు హయాంలోనే తెల్ల కార్డుల పండగ జరిగిపోయింది. మరి 2-3 ఫారిన్ కార్లుండి 10-15 ఎకరాల పొలం ఉన్న కడు నిరుపేదలకు కూడా తెల్ల కార్డులు ఇచ్చి తన ఘనత చాటుకున్న గొప్ప శకం ఆనాటిది. రాష్ట్ర జనాభా కంటే మించిపోయేలా ఏకంగా 1,20,00,000 తెల్ల కార్డులు ఇచ్చి జబ్బలు చర్చుకున్న సంగతి ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత 2009కి ముందున్న రాజన్న శకంలో కూడా ఈ తెల్ల కార్డుల జాతర అంతకంటే జోరుగానే సాగిపోయింది. దాని ఫలితమే ఇవాళ సంక్షేమ పథకాల అమలు అనేది ఏ ప్రభుత్వానికైనా ఒక నరకప్రాయంగా మారిపోయింది. ప్రభుత్వం అంటే 5 సంతకాలే కాదు, అనేక సంతకాలు పెడితేనే బక్కోడి పేగు ఎండకుండా ఉండేది, బొక్కసం నిండేది కూడా. కాబట్టి ఇవన్నీ కించిత్ ఆలోచించి 5 సంతకాలకే పెన్నులో ఇంకు నిండుకుంది, మిగతా సంతకాల సంగతి వచ్చే ఎన్నికల్లో చూద్దామంటూ పోస్ట్పోన్ చేయకండి చిన్నబాబు అంటున్నారు ఓటర్స్. ఇల్లు ఒక్కటే కాదు, ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఆ పట్టాల్ని తనఖా పెట్టుకుంటే బ్యాంకుల్లో అప్పులు ఇస్తాం, చివరాఖరికి ఆ అప్పుల్ని కూడా మాఫీ చేస్తామంటూ సాంగ్ ఎత్తుకుంటున్న అభినవ దానకర్ణులు ఈ వితరణ మొత్తానికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు తీసి సాధ్యాసాధ్యాలు బేరీజులు వేసుకుని మాట్లాడడం మంచిదని ఇంకొందరి కామెంట్. ఈ ఇల్లు కార్యక్రమంలో ఇంకొక గొప్ప మార్పు కూడా చేయబోతున్నా. ఆ మార్పు ఏమిటో తెలుసా? ఇవాళ ఇల్లు ఇస్తున్నారు, కానీ ఇంటి పట్టాలు మీకు ఇవ్వడం లేదు. మార్జిన్ మనీ మీరు కడుతున్నారు, బ్యాంకుల్లో ఇంటి పట్టాలన్నీ కూడా తాకట్టు అయి ఉన్నాయి. ఇల్లు అమ్ముకోవాలంటే మీరు అమ్ముకోలేరు, ఇల్లు తాకట్టు పెట్టాలంటే మీరు తాకట్టు పెట్టలేరు. ఇవాళ పరిస్థితి ఇది. నేను ఇవాళ మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతూ
ఇంకొక గొప్ప మార్పు చేయబోతున్నా. అదేమిటి అంటే మీకు మార్జిన్ మనీ కట్టవలసిన పని లేదు. మీరే ఇంటి ఓనర్లు అవుతారు. ఇంటి పత్రాలు కూడా మీకే ఇచ్చి ఆ ఇంటి పత్రాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్టర్ చేపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇదిలా ఉంటే నిన్నగాక మొన్నొచ్చిన పిల్లకాకి జగన్ అతనికే అంతుంటే 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్, జాతీయ స్థాయి పాలిటిక్స్లో చక్రం తిప్పిన తెలివితేటలున్నా నాకెంతుండాలంటూ బాబుగారు కూడా రెచ్చిపోయారు. తన ప్రచార ఘట్టాన్ని ఒక్కసారి పరిశీలిస్తే బాబుగారి ఆవేశం ఎంతన్నది ఇట్టే తెలిసిపోతుంది. తమ్ముళ్ళు, ఇక నేను ఉపేక్షించను. నా పాలనలో ఆడవాళ్లకు రక్షణే రక్షణ. ఒక్క ఆడపడుచు కిడ్నాప్ అవ్వడానికి వీల్లేదు. ఒకవేళ కిడ్నాప్ అయిందని తెలిస్తే చాలు 5 నిమిషాల్లో శుభం కార్డు పడిపోవాల్సిందే. కిడ్నాప్ జరిగిందని మొబైల్ ఫోన్కి రింగ్ ఇస్తే చాలు 5 నిమిషాల్లో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలు క్రోడీకరించి నోట్ చేసుకున్న నెంబర్ ఆధారంగా అరెస్ట్ చేస్తామన్నారు బాబుగారు. అరెస్టు, విడుదల సరే, అసలు ఈ కిడ్నాపులే జరగకుండా నిర్మూలిస్తానని, కుర్రకారు బుద్ధిగా పద్ధతిగా పెరిగేలా పరిపాలిస్తానని గాని ఈ పెద్ద మనిషి ఎందుకు చెప్పలేకపోతున్నట్లు. మీకందరికీ సెల్ ఫోన్లు ఇస్తాం. ఎవరైనా మా ఆడబిడ్డలు బయట పోయినప్పుడు ఎవరైనా ఇలాంటి మగవాళ్ళు వచ్చి మీ మీద అమానుషం చేయాలనుకుంటే మీరేమీ చేయక్కర్లేదు. పక్కనుండే ఫోన్లో ఒకే ఒక నెంబరు, ఉదాహరణకు 9 అనే నెంబర్ మీరు నొక్కితే నేరుగా నేను ఎక్కడున్నా నాకు కూడా ఆ సమాచారం వచ్చి 5 నిమిషాల్లో మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 9 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్న చంద్రబాబు తాను కొత్తగా ప్రవేశపెట్టే కార్యక్రమాలు ఇంతకంటే గొప్పగా ఏవీ ఉండవన్నది కూడా తన ఉపన్యాసాల ద్వారా తేలిపోయింది. ఓటేసిన ప్రతి వాడికి బంగారం లాంటి ఇల్లు కట్టిస్తా, ముందు మా కారును సచివాలయం లోపలికి అనుమతించండి అంటూ మొన్నటిదాకా ఒక గులాబీ బాస్ చేసుకున్న ఉపన్యాసం కూడా మహా గడుసుగా సాగిపోయింది. ఇప్పటి వరకు మీకు కట్టించిన ఇళ్లలో మీకు బాకీ అని అప్పు అని లోన్ అని పెట్టింది. దీనికి ఒక్క రూపాయి కూడా లోన్ కట్టేది లేదు. ఖచ్చితంగా మొత్తం 100% ఫ్రీగానే తెలంగాణ గవర్నమెంట్ తన ఖజానాలో నుంచి ఈ 2 రూములు, ఒక హాలు, ఒక వంటగది ఉండేటువంటి, ఒక లాట్రిన్, ఒక బాత్రూమ్ ఉండేటటువంటి 125 గజాల స్థలంలో ఇది నిర్మించి ఇస్తారు. రాజ్యాంగం గాని అందులో రాసున్న క్రీమీ లేయర్ గాని ఒప్పుకుంటుందా లేదా అన్న స్పష్టత రాకముందే ముస్లిం మైనారిటీలకు ఇక్కడ 12% రిజర్వేషన్లు యథేచ్ఛగా మంజూరైపోతాయి. ఇటువంటి వరాల కుంభవృష్టిని తట్టుకోవడం కోసం తాము కూడా పోటీలోనే ఉన్నామంటూ రుజువుపరచుకోవడం కోసం జాతీయ పార్టీలు కూడా చెలరేగిపోవడం కనిపిస్తోంది. పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకి 100 గజాల స్థలం రాసిస్తామంటున్న కాంగ్రెస్కి దానికి ఎన్ని లక్షల హెక్టేర్ల స్థలం కావాలి, దేశం లోపల అసలంత జాగా ఉందా లేదా అన్న లెక్కలు కూడా వేసుకున్నట్లు తెలీదు. అయినా సరే అరచేతిలో స్వర్గాల్ని ఆవిష్కరించడం అనే చేతిగుర్తు పార్టీ అరాచకం అక్కడితోనే ఆగిపోలేదు. ఆడబిడ్డ పుడితే అయ్యో అనుకునేదానికంటే ఆడబిడ్డ పుడితే లక్ష్యం పుట్టింది అనుకునేలాగా ఆ ఆడబిడ్డ పుట్టగానే 100 గజాల స్థలం ఇవ్వాలని కూడా ఈ రాబోయే రోజుల్లో 14 మేనిఫెస్టోలో అది పొందుపరచబడింది. ఇక విద్యార్థులు చాలా మంది కనబడుతున్నారు. 10th పాస్ అయ్యి నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేరగానే ఎయిడెడ్ కాలేజీలు ఎవరు చేరుతారో వారందరికీ కూడా ల్యాప్టాప్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అద్వానీ మానస పుత్రిక అనుకున్న రాముడి గుడి, అటల్జీ కలలు కన్న నదుల అనుసంధానం, దేశం దాటిపోయిన నల్ల డబ్బును వెనక్కి తెచ్చుకోవడం లాంటివన్నీ మేనిఫెస్టోల్లో రాసుకున్న వాటి నుంచి దమ్మిడి ఆదాయం కూడా లేదని తేలిపోయింది ఆ కమలం పార్టీకి. ఏ ఊరికి ఆ గొడుగు పడితేనే ఫలితం దక్కుతుందన్న క్లారిటీతో దూసుకెళ్తున్నారు మోదీ గారు. మైకు పట్టుకున్న ప్రతి చోట ప్రతి ఊరికి ఒక్కో ఐఐటి కేటాయిస్తామంటున్న మోదీ గొంతు నిజంగానే బొంగురుపోయిందా? సీమాంధ్ర విద్యార్థులారా రండి, గుజరాత్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందండి అంటూ పిలుపునిచ్చుకుంటున్న మోదీ చిన్న మెదడు మీద డౌట్లు రాకుండా ఎందుకుంటాయి? गुजरात में मैंने पेट्रोलियम यूनिवर्सिटी बनाई है. मैं इन सीमांध्र के नौजवानों का आग्रह करता हूं, आप अभी से गुजरात की पेट्रोलियम यूनिवर्सिटी में पढ़ने के लिए जाइए और बाद में सीमांध्र का पूरा गैस और पेट्रोलियम सेक्टर संभालिए. मैं आपकी मदद करने को तैयार हूं. మనసు దోచే మేనిఫెస్టోలు, వాటి నిండా వరాల మూటలు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారం ఇవేవీ చట్ట విరుద్ధం కాదు. నీతి మాలిన చర్యలు అంతకంటే కాదు.
అందుకని ఇలా విచ్చలవిడిగా పంచుకుంటూ పోతే జనాన్నే కాదు వాళ్లను వాళ్లే మోసపుచ్చుకున్నట్లు కాదా? ఇక్కడ మనకొక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అవినీతిని, లంచగొండితనాన్ని నిర్మూలిస్తామని గాని, దేశం లోపల ఇక మీద బాంబు పేలుళ్లే జరగకుండా చూస్తామని గాని, మనిషి తలసరి ఆదాయాన్ని ఫలానా సైజుకు పెంచుతామని గాని, ఎవడి కాళ్ల మీద వాడు నిలబడేలా స్వయం సమృద్ధి సాధిస్తామని గాని, మన దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకు తిరిగేలా చేసే ఫలానా ప్రణాళిక తమ దగ్గర ఉందని గాని ఏ ఒక్క పార్టీ కూడా మేనిఫెస్టోలో రాసుకోలేకపోయాయి. అందుకనే అంటోంది వీళ్ళవన్నీ ఇంగ్లీష్లో హరికథలు, మన కోసం కాదు, మనకు అర్థమూ కాదు.